ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం చెప్పుకోయే ఈ క్లాస్ కు ఆండాల్ తల్లిని మరియు రంగనాథ స్వామిని ఇన్వైట్ చేసుకుందాం. ధనుర్మాస నెల ప్రారంభం అంటేనే తిరుపాయి వ్రతం మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆండాల్ తల్లి మనకు అందించిన గ్రంథం ఎప్పుడెప్పుడు చదవాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాము. తెల్లవారక ముందే 3-4 అందరూ చలిని కూడా లెక్క చేయకుండా స్నానం ఆచరించి ఆలయాలకు వెళ్ళాలని ఈ ధనుర్మాసంలో అనుకుంటూ ఉంటారు. అందరు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా, మనం ఎప్పుడు ఈ వ్రతం చేసుకుందామా అని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన వారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణు ఆలయాలన్నీ ధనుర్మాసంలో చాలా కిటకిటలాడుతూ ఉంటాయి అన్నమాట. అందరూ వెళ్తారు. ఆండాల్ తల్లి ఇచ్చినటువంటి ఈ తిరుప్పాయి వ్రతాన్ని చెయ్యాలని చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 30 రోజుల పాటు చేసేటువంటి ఈ వ్రతం వల్ల ఎంతో దివ్య గొప్ప ఫలితాలను, ఎన్నో శుభ పరంపరలను మన ఇళ్లలో చూసుకొని మళ్ళీ మళ్ళీ చేయాలని ఆరాట పడుతూ ఉంటారనమాట అందరూ. మనకు కృష్ణ భగవానుడు భగవద్గీతను స్వయంగా అర్జునుడికి బోధించాడు. ఇది మనకు తెలిసింది. అదే విధంగా గోదామాత కూడా మనకు ఈ 30 పాశురాలను మనకు అందించింది. ఎన్ని గొప్ప ఫలితాలు అనుభవిస్తారంటే ఈ వ్రతం చేసిన వారు ఏది కావాలంటే అది పొందుతారు. ఇది స్వయంగా మనం చేసి తెలుసుకోవాల్సిందే. చెప్తే తక్కువనే అనిపిస్తుంది. కాబట్టి ఇది మనము చేసి తెలుసుకున్నాము. ఆండాల్ తల్లి ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఉంటుంది. ఎడమ వైపు ఒక కొప్పు కట్టుకొని భుజం మీద ఒక చిలుక నుంచుకొని చాలా అందంగా ఉంటుంది. ఆ అందం ఎంత అందంగా ఉందో అంతకంటే అందంగా ఆమె మనసు కూడా ఉంది, చాలా అందంగా. ఆండాల్ తల్లి తిరుపాయి ధనుర్మాస వ్రతం చేసి స్వామిని సొంతం చేసుకుంది. విగ్రహ రూపంలో ఉన్న స్వామిని నడిచి వచ్చి వివాహం చేసుకున్నాడు ఆండాల్ తల్లిని. కాబట్టి మనం కూడా ఎంతో శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఆచరించి ఈ పాసురాలని అర్థం చేసుకొని ఆ ఫలాన్ని పొందుదాము. మనం ఇక్కడ మొదటి పాసురంలో నిన్న తీసుకున్న జ్ఞానం ఏంటంటే తిరుప్పాయి వ్రతం అంటే స్నాన వ్రతం అని. స్నానం చేసి భగవంతుడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఆండాల్ తల్లి చెప్పిన వ్రతాన్ని విని అర్థం చేసుకుందాం. తిరుప్పాయి వ్రతం అందరము చేద్దాం అని ఆండాల్ తల్లి మొదటి పాశురం ద్వారా మనకు చక్కగా వివరించారు. మరి ఈ రెండో పాశురానికి వచ్చేసరికి ఇక్కడేం తెలుసుకున్నాము అనంటే, ఇక్కడ అమ్మ ఆండాల్ తల్లి వ్రత నియమాలని చెప్పింది రెండో పాశురంలో. పెద్దవారు ఏం చెప్పినా వినాలి, స్వామిని కీర్తిస్తాం నిరంతరం, భగవాన్ నామ శరణం చేస్తూ ఉండాలి, ప్రాతకాల స్నానం చెయ్యాలి, భోగభాగ్యాలు విలాసాలు మాకొద్దు, నెయ్యి వద్దు, పాలు వద్దు అంటుంది, అలంకారాలు మాకు వద్దు, దాన ధర్మం చెయ్యాలి, ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకూడదు. ఈ నియమాలు మనకు రెండో పాశ్రంలో ఆండాల్ తల్లి చెప్పింది. జై శ్రీకృష్ణ. చాలా సులభంగా ఆండాల్ తల్లి మనకు అనుగ్రహించి ఈ తిరుప్పావై వ్రతం దివ్య ప్రబంధాన్ని మనకు తెలుసుకుంటున్నాం. ఈరోజు 3వ పాశ్రంలోకి వచ్చాము. ఈరోజు పాశురాన్ని విశేష పాశురం అంటారు. దీనిని 2 సార్లు చదువుకోవాలి. ఈ పాశురంలో వామన అవతారం గురించి అమ్మ వర్ణిస్తుంది. ఈ మహావిష్ణు అవతారాలలో వామన అవతారం ఒకటి, అది మనందరికీ తెలిసిందే. ఆ వామనుడే త్రివిక్రముడిగా ఎదుగుతాడు. ఆ వృత్తాంతం అంతా ఇందులో ఆండాల్ తల్లి స్మరిస్తుంది అన్నమాట. చాలా చక్కటి సమృద్ధి సిరి సంపదలు కలగాలంటే ఈ పాశురం చదవాలి అని చెప్తారు. అలాగే మన పిల్లల పుట్టినరోజు, పండుగ రోజు, దీపావళి రోజు మనము హారతులు ఇచ్చుకుంటుంటాం కదా, పండుగ రోజు, దీపావళి పండుగ రోజు. అప్పుడు ఈ పాశురం పాడుతూ హారతిస్తే చాలా శుభం అంటున్నారు. అనంతమైన సంపదలు ఇచ్చినటువంటి ఈ పాశురం అని
వ్రత ఫలాన్ని మరియు 3వ పాశురంలో వలన మనకు లాభాన్ని చెప్తుంది. ఇక్కడ ఆండాళ్ తల్లి మనకేం లాభం వస్తుంది, ఈ వ్రత ఫలాన్ని మొత్తం అంతా ఈ 3వ పాశురంలో మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఇంకా ఏం చెప్తుందంటే, వరి చేను బాగా పెరిగిపోయి క్రింద అంత చేపలు తిరుగుతూ ఉండేటటువంటి ఒక గొప్ప సమృద్ధి కలిగింపజేస్తుంది ఈ తిరుప్పావై వ్రతం. 3వ పాశురం వినడం, చదవడం, పాడటం వలన వచ్చే లాభాన్ని ఆండాళ్ తల్లి ఇంకా లోతుగా వివరించారు. ఇక్కడ వామనుడు త్రివిక్రముడిగా ఎలా మారాడు అని తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంద్రుడికి 2 భాగాలుగా చేసి పంచి ఇచ్చాడు, పరిపాలించుకోండి అని చెప్పేసి. ఈ బలిచక్రవర్తి ఏం చేశాడు, అతనికి అహంభావం పెరిగిపోయిందన్నమాట. పెరిగిపోయి తన బలాన్ని ఉపయోగించి ఇంద్రుడి రాజ్యాన్ని మొత్తం లాగేసుకుంటాడు. లాగేసుకుంటే ఇది చూసిన శ్రీమన్నారాయణుడు చాలా బాధపడతాడు. అయ్యో ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు అని చెప్పేసి. వీరిద్దరి మధ్యన గొడవను చూసి శ్రీమన్నారాయణ చాలా బాధపడుతూ, ఎలా అంటే ఇంకా చాలా బాధపడిపోతాడు. ఎంత పడిపోతూ ఎలా అయిపోతాడంటే కుచించుకుపోతాడు. మనం అంటుంటాం కదా, ఎందుకు బాధపడేటప్పుడు ఎందుకు అలా అయిపోయాను, అదే విధంగా కుచించుకుపోయి చిన్నగా వామనుడిగా అయ్యాడనమాట. వామనుడిగా అయిపోయి సరే ఇంద్రుడి కోసం అతను ఏం చేస్తాడంటే యాచకుడిగా మారుతాడు. ఏం ఆలోచించాడనమాట అక్కడ. అయ్యో ఇది తప్ప కరెక్టా, నేను చెయ్యొచ్చా చేయకూడదా అని ఏం ఆలోచించలేదు. స్వామికి ఏం తక్కువ అండి, ఆ సాక్షాత్తు మహాలక్ష్మినే స్వామి చెంత ఉన్నది. అయినా కూడా స్వామి ఆ బలాన్ని ఉపయోగించలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. మహాలక్ష్మి అక్కడ ఉన్నా కూడా స్వామి ఆ విధంగా అతన్ని అడగటానికి వచ్చాడు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. బలిచక్రవర్తి కూడా సంహరించడం స్వామికి పెద్ద విషయం కాదు. అతన్ని సంహరించేసేది ఒక్క చిటికలో పని అతను చేసిన పనికి. కానీ అలా చేయడనమాట స్వామి. ఎందుకని చేయడంటే దానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. బలిచక్రవర్తికి ఒకటేమో ఆయనకు ఒక మంచి సద్గుణం ఉంది. ఏంటంటే ద్రాతృత్వం. ఏది అడిగితే అది ఎవరికన్నా వారికి దానం చేసేస్తా ఉంటాడనమాట అతను. ఇంకోటి ఏంటంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. అందుకోసమే సంహరించకుండా స్వామి అంతలా బాధపడిపోయి వామనుడిగా అయ్యాడు. ఇక్కడ ప్రహ్లాదుడు అంటే ఆయన భక్తుడు కదా, ఇంకా ఆయన అనుకుంటాడు వాళ్ళ తండ్రిని చంపినప్పుడు అతను చాలా బాధపడతాడు. ఇక మీద ప్రహ్లాదుడి వంశంలో నేను ఎవరిని చంపకూడదు అని ఆ రోజే నిర్ణయం తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఇంకేం చేస్తాడంటే సరే ఎలా అని చెప్పి ఏం చేయలేని పరిస్థితులలో అతను వామనుడు అవతారం ఎత్తాల్సి వస్తుంది అనమాట. అప్పుడు బలిచక్రవర్తిని సంహరించకుండా ఇంద్రుడి రాజ్యం ఎలా ఇప్పించాలి అని బాధతో వామన అవతారం ఎత్తాడు. యాచకుడిగా మారి 3 అడుగుల నీళ్లను అడుగుతాడనమాట. అడిగేసి ఇంద్రుడికి రాజ్యం వస్తుంది అన్న ఆనందంతో పొంగి ఎలా పొంగుతాడంటే, ఇంతలా పొంగిపోయాడంటే లోకాలన్నీ నిండిపోయేలా పొంగిపోయాడనమాట. అలా పొంగిపోయి త్రివిక్రముడిగా మారిపోయాడనమాట స్వామి. అక్కడ ఇంకో అవతారం. ఇక్కడ ఆండాళ్ తల్లి ఏమంటున్నారంటే, ఉత్తముడి పాట పాడుదాం. అమ్మ ఏమంటుందంటే ఇక్కడ ఉత్తముడి పాట పాడుదామంటుంది. ఎవరు ఆ ఉత్తముడు అని అంటే వామనుడు అని చెప్తుంది అనమాట. ఎలాంటి ఉత్తముడు ఆయన ఎలాంటి ఉత్తముడు అని అంటే మొత్తం పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా కొలిచినటువంటి స్వామి అని చెప్పేసి ఇక్కడ అమ్మ చెప్తుంది. ఎంత గొప్పగా వర్ణిస్తుంది వామనుడిని ఆండాళ్ తల్లి అయితే. బలిచక్రవర్తి దగ్గరికి దానం తీసుకోవడానికి వచ్చినప్పుడు వామనుడిగా అమ్మ కీర్తిస్తుంది అన్నమాట. ఈ విధంగా పెద్దదిగా పెరిగిపోయి బ్రహ్మలోకానికి ఒక పాదాన్ని పంపించినటువంటి త్రివిక్రముడిగా ఎదిగినటువంటి వృత్తాంతాన్ని ఆండాళ్ తల్లి 3వ పాశురంలో చెబుతుంది. చక్కగా చెప్తుంది అన్నమాట. చాలా గొప్పగా చెప్తుంది ఆమె. ఏమని చెప్తుందంటే తన కోసం కాదు, ఆయన స్వామి కోసం ఏమీ చేయలేదు అక్కడ. తన కోసం కాదు, ఇతరుల కోసం ఇంద్రుడి రాజ్యం ఇప్పించుట కోసము స్వామి అవతారం ఎత్తాడు అని చెప్పేసి చెప్తా ఉందన్నమాట. మనమంతా వ్రతమని స్నానమని వంకలు చెప్పుకుంటున్నాం, కానీ అందరినీ మనం ఏమనుకుంటాం, ఇక్కడ వ్రతం చేసుకుందాం రండి అని అక్కడ గోపికలందరినీ పిలుస్తా ఉన్నారు. ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం స్నానం ఆచరిద్దాం, స్నాన వ్రతం చేద్దాము అని ఫస్ట్ పాశురంలో కూడా చెప్పుకున్నాం. కానీ అవన్నీ కాదు,
అమ్మ ఏం చెప్తుందంటే, వ్రతము, స్నానము అవన్నీ ఏం కాదు. అసలు మన ఉద్దేశ్యం ఏమిటంటే స్వామి నామాన్ని పలకటం. ఎంత అదృష్టం కదండి! స్వామి నామాన్ని పలకటం, స్వామి దగ్గరికి చేరటం అని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. అది మన ఆహ్, ఉద్దేశ్యం అన్నమాట. ఇక్కడ ఇంకేం చెప్తుందంటే అమ్మ, ఆహ్, ఈతి బాధలు లేకుండా ఉండాలి. ఈ మూడవ పాశురంలో ఇంకేం అడుగుతుందంటే, ఈతి బాధలు ఉండొద్దనమాట. ఈతి బాధలంటే ఏంటంటే, అతివృష్టి జరిగి, అనావృష్టి వలన పంటలు పాడవటము మనం చూస్తూ ఉంటాము. అన్ని ఈతి బాధలు లేకుండా ఉండాలి అనంటే, అతివృష్టి, అనావృష్టి వలన పంటలు పాడవటం. మనం చూస్తుంటాం అన్ని కొట్టుకుపోతున్నాయి అలా, ఇలా అని చెప్పేసి మనం చూస్తుంటాం. అలాంటి బాధలు మాకొద్దు అని అమ్మ ఆండాళ్ళ తల్లి ఈ మూడవ పాశురంలో చెప్తా ఉంది. ప్రభుత్వాలు, రాజులు బాధిస్తుంటే బాధలు పడటము, వీటన్నిటిని ఈతి బాధలంటారు. ఆ! అవన్నీ ఏమీ లేకుండా ఉండాలి. హ్మ్. అంతేకాదు ఆహ్, నెలకు 3 వర్షాలు రావాలి. 10 రోజులకొక వర్షం, 10 రోజులకొక వర్షం, ఇంకో 10 రోజులకొక వర్షం. నెలకు 3 వర్షాలు రావాలి అని చెప్పేసి అమ్మ చెప్తుందనమాట. అలా నెలకు 3 వర్షాలు చొప్పున వచ్చి హాయిగా, క్షేమంగా అందరూ ఉండాలి అని అమ్మ కోరుకుంటుంది. ఒకటేసారి వద్దన్నా వానలు, ఎదురు చూసినా రాని వానలు అలాంటివి మాకొద్దు అని చెప్తుంది. అలా ఉండకూడదు అని చెప్తుంది ఆండాళ్ళ తల్లి ఈ పాశురంలో. త్రివిక్రముడు పెద్దగా ఎలా పెరిగాడో, ఒక క్షణంలో అలా పెద్దగా పెరిగిపోయాడు కదా! అలా వరి చేలు, మొక్కలు, ధ్యానము అలా పెరిగిపోవాలని చెప్తుంది. పాడి సంపద, పంట సంపద, పశు సంపద ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి అని చెప్తుంది. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి. ఏమని? ఎంత తీసిన పాలని ఇంకా ఇంకా ఉదారంగా గోవులు వాటంతట అవే పాలు ఇచ్చేలాగా ఉండాల అని అమ్మ చెప్తుంది. అవంతట అవే ఇచ్చేసేయాలి గోవులు పాలు అనేసి అమ్మ చెప్తుంది. ఒకరు వెళ్ళడం, మళ్ళా పొదగడం, నీళ్లు చల్లటం, దూడను తీసుకురావటం అవన్నీ మాకేమి వద్దు. కేవలం వాటంతట అవే ఇచ్చేసేయాలి. మనిషిని చూడంగానే పాలని అలా స్రవిస్తూ ఉండాలి గోమాతలు అని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. పశు సమృద్ధి, పాడి సమృద్ధి రెండింటిని కలిపి చెబుతుంది ఈ పాశురంలో ఆండాళ్ళ తల్లి. త్రివిక్రముడితో పోలుస్తూ పాడి సంపద, పంట సంపద, పశు సంపద ఎంత సమృద్ధిగా ఉండాలి అన్నది ఈ మూడవ పాశురంలో ఆ ఆండాళ్ళ తల్లి చక్కగా చెప్పింది. కనుక ఈ పాశురాన్ని శ్రద్ధగా ప్రార్థిద్దాం. ధనుర్మాస వ్రతంలో 4 రోజుకొచ్చాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి ఆ ఊరి వారంతా వచ్చారనమాట. వచ్చి కలిసారు. కారణం ఏమంటే వర్షాలు రావట్లేదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఊరి వారొచ్చి కలిసి మాట్లాడుతున్నారు. అప్పుడు వర్షం కోసం శ్రీకృష్ణుడు వ్రతం చెప్పాడనమాట ద్వాపర యుగంలో. ఇప్పుడు ఈ ధనుర్మాస వ్రతం చేసేది కేవలం మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా. ఇది కలియుగం కదా! ఈ కలియుగంలో కూడా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన వ్రతమే ఈ ధనుర్మాసంలో ఈ 4 రోజు మనం చేసుకుంటున్నాం అన్నమాట. మన చుట్టూ ఉన్న వారి కోసం కూడా, ప్రకృతి కోసం కూడా అని తెలుసుకోవాలి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. మూడవ పాశురంలో పాడి సంపద, పశు సంపద, పంట సంపద బాగుండాలని చెప్పుకున్నాం. ప్రపంచమంతా బాగుంటేనే కదా మనం బాగుండేది. అంతే కదా! ఈరోజు ఆండాళ్ళ తల్లి ఎంత గొప్ప సందేశాన్ని ఇస్తుందంటే, ఆ 4వ పాశురంలో ఇక్కడ 2 సందేశాలున్నాయి. ఈ 4వ పాశురంలో మనకు 2 సందేశాలు ఆండాళ్ళ తల్లి అందిస్తుంది. అవేంటంటే, ఒకటవది అందరిలో ఉన్న పరమాత్ముడి గురించి నాలో ఉన్నాడు పరమాత్ముడు, మీలో ఉన్నాడు. అది దాని గురించి అమ్మ పరమాత్ముడి గురించి ఇక్కడ మనకు వివరిస్తుంది. రెండవది వరుణ దేవునిని శాసిస్తుంది. వర్షం ఎలా కురవాలని చెబుతుంది ఆండాళ్ళ తల్లి. ఈ రెండిటి వివరణనే ఈ 4వ పాశురంలో మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. ఏమిటంటే మనందరిలో సమస్త జీవకోటిలో
అంతర్యామిగా పరమాత్ముడున్నాడు, మన లోపల ఉన్నాడు, గుర్తించు అని చెబుతుంది. మన లోపల ఆత్మనే పరమాత్ముడని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం కదా! అది మన లోపల ఉంది. అది అందరికీ తెలియదు. కాబట్టి ఈ ఎవరైతే ఈ పాశురాలు చేస్తున్నారో, ఈ జ్ఞానం లేని వారికి కూడా అమ్మ గుర్తు చేసి చెప్తుందనమాట. నీ లోపల కూడా భగవంతుడున్నాడు, పరమాత్ముడున్నాడు, అందరిలో ఉన్నాడు పరమాత్ముడు అని చెప్పేసి అమ్మ గుర్తు చేస్తుంది. పరమాత్ముడున్నాడు, మన లోపల ఉన్నాడు గుర్తు చేసుకుంటున్నాం మనము. చాలా విషయాలు మనం గుర్తించక నష్టపోతున్నాం కదా! మనకు ఇవి చాలా మందికి తెలియదు పరమాత్ముడున్నాడు. అలా ఇంకా చాలా విషయాలు కూడా మనకు జ్ఞానం లేక మనం చాలా నష్టపోతూ ఉంటాము. అప్పుడు ఏమనుకుంటుంటామంటే లోకంలో ఇది ఇలా చేయాలి, తెలియదే నాకు ఆ రోజు ఇలా చేయాలని నాకు తెలియదే, ఆ రోజు అలా చేసి ఉంటే బాగుండేది. అది అలా అయిపోయింది. అలా చేసి ఉంటే బాగుండు అని మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఇది పొరపాటు జరిగిపోయిందే. లేదా వయసు కొంచెం మీద పడ్డాక, ఆ వయసులో అలా ఆలోచించి ఉండాల్సింది. అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ నేను ఇలా చేసుంటే, ఈరోజు నేను ఈ బాధపడకుంటూ ఉంటుంటిని అని చెప్పేసి మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇది ఇలా తెలుసుకుంటే బాగుండేది. ఇలా ధైర్యంగా ఉంటే బాగుండేది. అలా చేస్తే బాగుండేది అని ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా! అందరికీ అనిపిస్తుంది ఇది. ఆ రోజు ఆ తప్పు చేశాము. ఈరోజు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఆ సమయంలో ఆ జ్ఞానము మనకు లేదన్నమాట. లేనందువలన మనం అలా తప్పులు చేస్తూ ఉంటాము. అలా మనందరి లోపల భగవంతుడు ఉన్నాడు. ఆ విషయం మనకు తెలియదు. ఊరికే ఉన్నాడట అని అనుకుంటూ ఉంటామన్నమాట. నిజమైన జ్ఞానం లేదు. ఉంటే ఇలా ఉండం కదా! కాబట్టి అమ్మ మనకు గుర్తు చేస్తుందిక్కడ. ఈ విషయం గుర్తు చేస్తుంది ఆండాళ్ళ తల్లి ఈ పాశురంలో. మన లోపల భగవంతుడున్నాడు, గుర్తించుకోండి అని చెప్పేసి. ఇలా ఎవరెవరు ఏ పనులు చేసినా, ఏ ఉన్నతమైన పనులు చేసినా, ఎటువంటి పనులు చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా, మనం ఏమనుకుంటామంటే మనమే చేశాం కదా అనుకుంటాము. అది కాదు. మన లోపల ఉన్న భగవంతుడు చేపిస్తున్నాడు అని ఆండాళ్ళ తల్లి వరుణ దేవుణ్ణి ఉద్దేశించి చెప్తుంది. ఇక్కడ మన లోపల ఉన్న భగవంతుడిని మనకు గుర్తు చేస్తుంది. మళ్ళీ అదే విధంగా వరుణ దేవునితోని కూడా పోల్చి చెప్తుందన్నమాట. ఇక్కడ వరుణ దేవుణ్ణి అమ్మ ఆండాళ్ళ తల్లి ఏమంటుందంటే, అబ్బా వర్ణ అని పిలుస్తుందన్నమాట అమ్మ. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అంటుంది. భగవానుడు నీకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు. ఎంత గొప్ప వరం ఇచ్చాడు నీకు అని అమ్మ మెచ్చుకుంటుందన్నమాట. అందరికీ పంచిపెట్టే వరం ఇచ్చాడు. అందరికీ సమానంగా పంచిపెట్టే వరం ఇచ్చాడు అని చెప్తుంది. ఆండాళ్ళ తల్లి వరుణ దేవుణ్ణి ఇంతలా మెచ్చుకుంటుందన్నమాట. వారు ధనికులు, వీరు బీదవారు, వృద్ధులని, జ్ఞానులని, పండితులని, చదువు రాని వారని, లేకపోతే వితంతువులని ఇలాంటి ఏది భేదభావం లేకుండా అందరికీ వర్షాన్ని నువ్వు కురిపించే వరం దక్కింది నీకు అనేసి అంటుందన్నమాట అమ్మ. ఏ భావం అని ఉంటుందా వర్షానికి? చెప్పండి. లేదు కదా! అయితే అది ఏదీ లేకుండా నీకు ఆ వరం భగవానుడిచ్చాడు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అని అమ్మ ఇక్కడ వరుణదేవుని మెచ్చుకుంటుందన్నమాట. ఎంత శక్తినిచ్చాడయ్యా నీకు అని అంటుంది. అని కీర్తిస్తుంది వరుణదేవుని ఆండాళ్ళ తల్లి. అంత గొప్పగా చెప్తుందన్నమాట. నీకెంత గొప్ప వరం దొరికింది అనేసి. మళ్ళీ ఏమని చెప్తుందంటే, ఓ వరుణదేవా వర్షించు. ఎలా వర్షిస్తావంటే తెలుసునా? అనకు మళ్ళీ ఎలా చెప్తుందంటే, నువ్వు ఎలా వర్షించాలి అని కూడా చెప్తుందన్నమాట అమ్మ. ఇలా కొద్దిగా కొంచెం పడి, కొంచెం వెనక్కెళ్ళి, మళ్ళీ కొంచెం పడి అలా వర్షించకు. హే వరుణా! ఎవరు ఈ వరుణుడు? శ్రీమన్నారాయణుడే కదా! వరుణుడు అంటే కూడా అందరూ దేవుడే అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ఈ వరుణుడు అంటే కూడా శ్రీమన్నారాయణుడే. ఆయన అంతరాత్మగా లేకపోతే, ఆత్మగా లేకపోతే వరుణుడు ఎలా వర్షిస్తాడు? మన విషయంలో కూడా చూస్తే మన లోపల భగవంతుడు లేకపోతే ఈ ఆత్మ ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ శరీరంలో ఈ చైతన్యం ఎలా ఉంటుంది? ఉండదు కదా! కాబట్టి
మన లోపల భగవంతుడు ఉన్నాడు అన్నది మనం గుర్తించాలి. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను తెలియజేస్తుంది ఈ పాశురంలో ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి గోపికలు అందరూ వరుణదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏమని అంటే, భగవంతుని భక్తి కలిగి పరిపూర్ణంగా దేవుణ్ణి హృదయంలో నిలుపుకున్న వారు శాసించగలరన్నమాట. వీరి మాటలని శాసనంగా తీసుకుంటుంది. ప్రకృతియే తల వంచుతుంది. గోదామాత మాటని ఆమె హృదయం అంతా భగవంతుడే నిండి ఉన్నాడు. ఆమె శాసించగలదనమాట. దానికి ప్రకృతి తల వంచుతుంది. ఇక్కడ వరుణదేవుని పిలుస్తుంది. ఏమని తెలుసా? హే వరుణ, మేమంతా స్నానం చెయ్యాలి, కాస్త మంచిగా కురువయ్యా అని శాసిస్తుంది అమ్మ వరుణదేవుని. ఏ వరుణ, బాగా వర్షానివయ్యా అని మళ్ళీ చెప్తుంది అనమాట. అంటే ఆండాళ్ తల్లి, ఎక్కడివమ్మా అని నీళ్లు అని వరుణదేవుడు అంటున్నాడు. ఎక్కడున్నాయమ్మా అంత వర్షం, ఎక్కడుందమ్మా బాగా కురవమంటున్నారు అని చెప్పేసి వరుణదేవుడు అడుగుతున్నాడంట. ఎందుకు అలా అంటున్నావు వరుణ? ఎందుకు అట్లా అంటున్నావు? చెయ్యి ముడవద్దు కదా. ఒకరికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి, దానం ఎలా చేయాలి అని ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తున్నారు. దానం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అని వరుణదేవునికి ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇతరులకు ఇవ్వాలి అనుకుంటావో అప్పుడు సంపాదించుకోవాలి అని చెప్తుంది. నువ్వు ఎవరికైతే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు నువ్వు సంపాదించుకోవాలి. వర్షం కావాలి అంటే నువ్వు సంపాదించు. మాకు వర్షించాలి అని అంటే నువ్వు వెళ్ళి సంపాదించుకో అని చెప్తుంది. ఎక్కడ సంపాదించాలి అని అంటున్నాడు. సముద్రం మధ్యలో వెళ్ళి మునుగు. ఎక్కడైతే సముద్రం ఉందో లోతుగా అక్కడికి వెళ్ళి మునుగు. హే మేఘమా, లోపలికి వెళ్ళి మునుగు. బాగా త్రాగు, నీటిని బాగా త్రాగు, బాగా పైకి ఎక్కు, బాగా నీరు తాగి పైకి ఎక్కు, మళ్ళీ గర్జించు అని అమ్మ చెప్తుంది అనమాట. నేను ఎక్కడి నుంచి వర్షం తెచ్చుకోవాలని వరుణదేవుడు అడిగితే అమ్మ ఈ విధంగా అతనికి చెప్తుంది. నువ్వు బాగా వెళ్ళి సముద్ర మధ్యంలో వెళ్ళి బాగా నీరు తాగి పైకి బాగా వచ్చి పెద్దగా గర్జించు అని చెప్పేసి చెప్తుంది. ఎలాగంటే మనం కడుపు నిండా అన్నం తిన్నాం అనుకోండి, మనకు తేన్పులు వస్తాయి కదా, అలాగా అని చెప్పేసి ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తుంది అమ్మ. ఓ మేఘం, సముద్ర మధ్యలో లోతుగా వెళ్ళి మునుగు. మేఘానికి చెప్తుంది అనమాట. వెళ్ళి సముద్రం మధ్యలో వెళ్ళి లోతుగా మునుగు. ఆకాశం పైకి అద్రోహించు. అది లోతుగా వెళ్ళి పైకి వెళ్ళు, ఆకాశంలోకి వెళ్ళు. ఒక గర్జన గర్జించి కురువు, అప్పుడు పెద్దగా కురువు అని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుందంటే అమ్మ ఇంకో 3 పనులు చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది వరుణదేవునికి ఆండాళ్ తల్లి అంటే, నువ్వు మెరుపు ఎలా మెరవాలంటే ఎట్లా మెరుస్తావంటే అని చెప్తుంది. స్వామి చేతిలో సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలా మెరువు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ది ఎలా మెరవాలి అని అంటే సుదర్శన చక్రం లాగా మెరువు. ఎలా గర్జించాలో తెలుసా అంటుంది. మళ్ళీ ఎలా గర్జించాలి? స్వామి చేతిలో శంఖం ధ్వని ఎలా వినిపిస్తుందో అలా గర్జించు అని చెప్తుంది అనమాట. నువ్వు ఎలా కురవాలంటే మూడవది ఏంటంటే ఎలా కురవాలి, గర్జించాలి. నువ్వు ఎలా కురవాలి అని అంటే శ్రీరామచంద్రుడు 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఎలాగైతే బాణాలు వేశాడో అలా అని అంటుందన్నమాట. ఆయన బాణం వేసేటప్పుడు ఆ 14,000 మంది రాక్షసులతో శ్రీరామచంద్రుడు యుద్ధం చేసేటప్పుడు ఆయన బాణాలు వేస్తున్నాడంట. వేసేటప్పుడు అందరికి అవి ఎప్పుడు బాణాలు తీస్తున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు, కనిపించట్లేదు అసలు. అంత స్పీడ్ గా బాణాలను తీసి వేస్తా ఉన్నాడు. బాణం తీసి వేశాడు అని మనం ఎలా గుర్తించాలి అని అంటే, అప్పుడు ఒక రాక్షసుడు అక్కడ కింద పడిపోతే ఆహా ఇక్కడ ఒక బాణం పడింది అందుకే పడిపోయాడు అని గుర్తించవలసిందే. కానీ అక్కడ బాణం తీసింది కనిపించట్లేదు, వేసింది కనిపించట్లేదు. ఆ విధంగా వర్షం కురువు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక చుక్క, అప్పుడు ఒక చుక్క, చుక్కకు చుక్క మధ్యలో గ్యాప్ ఉండకూడదు. అలా కుర్వకు, కొంచెం కురిసి కొంచెం ఆగిపోయి కొంచెం కురిసి అక్కడ కురిసి అలా వద్దయ్యా, మాకు అలాంటి వర్షం వద్దు. మాకు ఎలా కురవాలంటే రాముడి బాణాల లాగా అంటుంది ఆండాళ్ తల్లి. ఇక్కడ చెప్తుంది అనమాట. వరుణదేవునికి చాలా గ్యాప్ లేకుండా చక్కగా కురువు అని చెప్తుంది. ఎలా కురవాలంటే మళ్ళీ ఏం చెప్తుందంటే ఊరు వాడ సంతోషించాలి వర్షాన్ని చూసి. వర్షం వస్తే
ఊరువాడ సంతోషించాలి అని అంటుంది. కానీ నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చేలా ఊరు కొట్టుకపోయేలా కురవకయ్యా. మళ్ళీ ఏం చెప్తుందంటే, పెద్దగా కురవమన్నాం కదా అని చెప్పేసి మరి మొత్తం కొట్టుకుపోయేలా కురవొద్దు. చక్కగా కురువు, అందరిని ఇబ్బంది పెట్టకుండా ఆనందంగా ఉండేలా కురువు అని చెప్పేసి చెప్తుందనమాట అక్కడ. మంచిగా కురువు, పంటలు నిలబడాలి. పంటలు కొట్టుకుపోవద్దనమాట. పంటలు నిలబడేలాగా, పోషించబడేలాగా అలాంటి వర్షాలు కావాలి మాకు. వరుణ దేవునికి ఆండాళ్ళ తల్లి చెప్తుందనమాట. అందరూ మంచిగుండాలి, ఆ విధంగా కావాలి అని చెప్పేసి చెప్తుంది. ఊరు వాడ మీ పేరు చెప్పుకొని ఆనందించి ఈ వర్షంలో మరింత కేరింతలు కొట్టి వాళ్ళ జీవితాలను సుఖమయమయ్యేలా చాలా ఆనందంగా ఉండాలి. వాళ్ళ జీవితం అంతా సుఖం అయ్యేలాగా నువ్వు కురువయ్యా వరుణదేవా అని చెప్పి ఆండాళ్ళ తల్లి చెప్తుంది. నువ్వు అనుగ్రహించయ్యా అని వరుణదేవునికి ప్రార్థన లాంటి శాసనం చేస్తుంది ఆండాళ్ళ తల్లి. ఇక్కడ ప్రార్థించినట్టు లేదు, అటు శాసించినట్టు లేదు. అది రెండిటికి మధ్యగా ప్రేమగా చెప్తుంది. మళ్ళీ ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని వరుణదేవునికి శాసిస్తుంది. ఆ విధంగా చెప్తుంది అనమాట అమ్మ. వారికెంట పెద్దవారైతే చెప్పేది శాసనం. అమ్మకంత శక్తి ఉంది కదా, కాబట్టి అమ్మ వరుణదేవుని శాసిస్తుంది అనమాట. ఈ పాశురంలో ఒకటి గట్టిగా మనం ఏది గుర్తుపెట్టుకోవాలి అనంటే, పరమాత్ముని దృఢంగా విశ్వసిస్తూ మన లోపల పరంధాముడు ఉన్నాడు అన్నది మనము గ్రహించాలి. గ్రహించి మనము దానిని గట్టిగా పట్టుకోవాలన్నమాట. పరంధామునే ఇంకా మనము స్మరించుకుంటూ ఉండాలి నిరంతరము. మన హృదయంలో నిలుపుకుంటే, ఆ పరంధాముని మన హృదయంలో నిలుపుకుంటే ప్రకృతి కూడా మన మాట వింటుంది. ఇంకా మనకంతా ఆ పరమాత్ముడే కదా, ప్రపంచమంతా ఆ పరమాత్ముడే, విశ్వమే పరమాత్ముడై ఉన్నాడు. ఆ పరమాత్మునే పట్టుకుంటే విశ్వము, పక్కనున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు, ప్రకృతి అందరూ దాసోహం అంటారు కదా. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకు ప్రకృతి కూడా మన మాట వింటుంది. ఇంకా పక్కనున్న వారు అందరూ మన మాట వింటారు. ఇక భగవంతుడి మీద దృఢమైన విశ్వాసం పెట్టుకుంటే మిగతా పనులన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఏవి ఆగవన్నమాట. అన్ని దేవుడి మీద భారం వేసి మనం చేస్తున్నాము అనంటే మనకు భారం పెరిగిపోతుంది. అదే మొత్తం దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే చేస్తున్నాడు, మన లోపల ఉన్నది దేవుడే, బయట ఉన్నది దేవుడే అంటే ఆయన పని ఆయననే చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. కాబట్టి అన్ని జరిగిపోతూ ఉంటాయి సునాయాసనంగా అని చెప్పి ఇక్కడ అమ్మ మనకు ఈ 4వ పాశురంలో జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట. ఈ 4వ పాశురంలో మన లోపల ఉన్న ఆత్మయే పరంధాముడు అని గుర్తించి మన హృదయంలో ఆ పరంధాముని నిలుపుకోవాలి. నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు ఆ దైవాన్ని మొక్కుతూ ఉండాలి, తలుచుకుంటూ ఉండాలి. ఆండాళ్ళ తల్లి మనకు తెలియజేసింది. ఈ పాశురంలో ఆండాళ్ళ తల్లి మనకు తెలియజేస్తుంది. మనందరికీ ఈ పాశురాల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది. ఆండాళ్ళ తల్లికి, ఆ రంగనాథ స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.